వెల్కమ్ బ్యాక్. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో టీడీపీ వైసీపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఏ అర్హత ఉందని నారా లోకేష్కు మంత్రి పదవి ఇచ్చారంటూ ప్రశ్నించారు వైఎస్ జగన్ సోదరి షర్మిలారెడ్డి. అయితే ఆమెకు ధీటుగా సమాధానమిచ్చారు టీడీపీ అధికార ప్రతినిధి యామిని. నేర చరిత్ర ఉన్న జగన్కు సీఎం అయ్యే అర్హత లేదని మండిపడ్డారు. బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు. ఎవరికి వచ్చింది? చంద్రబాబు గారి సుపుత్రునికి లోకేష్కి వచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 మంత్రి శాఖలు అప్పగించారు. జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియని వాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 శాఖలకు మంత్రి అయి కూర్చున్నాడు. ఆలు కూడా రావు కానీ అగ్రతాంబూలం మాత్రం నాకే అన్నాడట ఒకడు. ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు. ఏ అర్హత ఉందని, ఏ అనుభవం ఉందని ఒకటి కాదు, రెండు కాదు, 3 శాఖలకు మంత్రిని చేశారు. ఇది పుత్రవాత్సల్యం కాదా? చంద్రబాబు గారి కొడుకేమో 3 ఉద్యోగాలు ఇవ్వచ్చు, మామూలు ప్రజలకేమో ఉద్యోగాలు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు. ఇది దుర్మార్గం కాదా? ఇది స్వార్థం కాదా? ఒక సామాన్యురాలిగా అడుగుతున్నా. ఒక మంత్రికి ఉండాల్సిన అర్హత గురించి, లేదంటే ఒక ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి పథకాల గురించి మాట్లాడడానికి, ప్రశ్నించడానికి మీకేం అర్హత ఉంది అని చెప్పని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు 1 కోటి మంది అక్క చెల్లెళ్ళు, కొన్ని 54 లక్షల మంది వృద్ధులు, సామాజిక పెన్షన్ 2000 నుంచి 3,500 మంది 3,500 రూపాయలు పొందుతున్న వృద్ధులందరూ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. 25,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు, ఎల్ఈడి బల్బులు విషయంలో దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఆంధ్రప్రదేశ్ని నిలిపిన వ్యక్తి, ఇంకా ఎన్నో అవార్డులు పొందిన వ్యక్తి గురించి, ఆయన అర్హత గురించి మాట్లాడడానికి ముందు మీ జగనన్నకి, మీ జలగన్నకి ఉన్న అర్హత ఏమిటి? 31 కేసులు ఆయన ఛార్జ్ షీట్లు నిలబడి సిబిఐ ఈడీ కేసులు ఎదుర్కొంటూ 16 నెలలు జైల్లో ఉండొచ్చిన వ్యక్తికి అంత అర్హత ఉందా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను చేయండి అనడానికి. దాన్ని మీరు ఒక చెల్లెలిలాగా సమర్థించుకుంటున్నారా అన్న విషయం కూడా మీరు ప్రజలకు చెప్పాల్సి ఉంటుంది. లక్షల కోట్ల అవినీతి, మనీ లాండరింగ్ కేసులో ఇప్పటికీ కూడా ప్రతి శుక్రవారము కోర్టు మెట్లెక్కుతున్న మీ జగనన్నకి మీరు ఏ విధంగా సమర్థిస్తూ ఉన్నారు? మీకు అందులో కూడా ఎంత వాటా, ఎంత ప్యాకేజీ వచ్చిందో అని కూడా మరి ఈ రాష్ట్ర ప్రజలు అడుగుతున్న ప్రశ్నకి మీరు కూడా మళ్ళీ ఇంతే మీ భాషలోనే సమాధానం కూడా ప్రజలకు చెప్పాల్సి ఉంటుంది. నాకైతే రోజా గారికిను షర్మిల గారికి ఏమాత్రం తేడా అనిపించలేదు.